హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ప్రేమ బంధం. కథలోకి వెళ్ళబోయే ముందుగా నా స్టోరీని చూస్తున్న అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయవలసిందిగా మీకు మనవి చేసుకుంటున్నాను. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోద్దాం. మరి ప్రేమ బంధం పార్ట్ 1. అప్పుడే సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు. తెల్లటి మంచు పొర దుప్పటిగా కప్పుకున్నట్లు ఉంది ఆ ప్రదేశం. అక్కడ ఉన్న బెంచి మీద ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఈ ప్రపంచంతో మాకేమీ పని లేదు అన్నట్లు గట్టిగా హక్ చేసుకుని కూర్చున్నారు. ఆ అబ్బాయి నువ్వు నా దానివి అన్నట్లు అమ్మాయిని అదిమి పెట్టి పట్టుకుంటే ఆ అమ్మాయి అతని బిగి కౌగిళ్లలో చిన్న గువ్వ పిల్లలా ఒదిగిపోయింది. ఆమె పెదవులపై సన్నటి నవ్వుని చూస్తే అతనంటే ఆమెకి ఎంత ఇష్టమో తెలుస్తుంది. ఈలోగా అలారం మోగింది. ఆ సౌండ్ కి ఉలిక్కిపడి లేచింది శ్రావణి. ఈడియట్, కలలో కూడా నువ్వు నన్ను వదలవా రా అని ముద్దుగా తిట్టుకుంటూ టైం చూసింది. టైం 5:30 అయింది. అమ్మో, టైం అయిపోయింది, త్వరగా వెళ్ళాలి, లేకపోతే వాడు వెళ్ళిపోతాడు. వాడిని చూడకపోతే నాకు ఈ రోజంతా ఏదోలా ఉంటుంది అని అనుకుని టవల్ తీసుకుని బాత్రూంలోకి పరుగు తీసింది శ్రావణి. హైవే రోడ్ మీద స్పోర్ట్స్ బైక్ డ్రైవ్ చేస్తూ వెనకాల తన గర్ల్ ఫ్రెండ్ని ఎక్కించుకుని ఫుల్ జోష్గా ఫాస్ట్ గా వెళుతున్నాడు అతను. అలా వెళుతుంటే అతని బైక్ కి ఎదురుగా ఒక అమ్మాయి రావడంతో సడన్ బ్రేక్ వేశాడు అతను. అప్పుడే సరిగ్గా అలారం మోగడంతో ఉలిక్కిపడి నిద్ర లేచి అలారం ఆఫ్ చేసి మళ్ళీ పడుకుని బద్ధకంగా అటు ఇటు దొర్లుతూ ఒక్కసారి టైం చూశాడు. టైం 6:10 అయింది. అమ్మో, టైం అయిపోయింది, త్వరగా రెడీ అయ్యి వెళ్ళకపోతే ఆ దెయ్యం వచ్చేస్తుంది. పొద్దున్నే దాని మొహం చూస్తే ఈ రోజంతా డల్గానే ఉంటుంది అని అనుకుని టవల్ తీసుకుని బాత్రూంలోకి పరుగు తీశాడు విశాల్. ఫ్రెష్ అయ్యి వచ్చి రన్నింగ్ షూ వేసుకుంటూ పొద్దున్నే 10 ఇంటి వరకు హాయిగా పడుకునేవాడిని. ఈ వాకింగ్ రన్నింగ్ చేయడం కాదు కదా, వాటిని చేసే వాళ్ళని కూడా నేను ఎప్పుడూ చూడలేదు. అలాంటిది మహాతల్లి దయ వల్ల ఇవన్నీ అలవాటు చేసుకోవాల్సి వచ్చింది. అయినా తప్పంతా అంకుల్దే. ఎవడో ఒక తలక మాసిన వెధవని చూసి దానికి పెళ్లి చేసి ఏ అమెరికానో ఆఫ్రికానో పంపించాక దానికెందుకు ఈ చదువులు, చదివే కదా పోనీలే అనుకుంటే పొద్దున్నే దానిని ఏ పని లేనట్టు ఊరి మీదకు వదిలేస్తారు. అదేమో మా ఇంటికి వచ్చి మా ప్రాణం తీస్తుంది. దీనికి తోడు దానికి అమ్మ సపోర్ట్ ఒకటి. నాకన్నా అదే ఎక్కువ అన్నట్లు కన్న కూతుర్ని చూసుకున్నట్లు దాన్ని చూసుకుంటుంది. ఏంటమ్మా ఇది అంటే, పోనీలేరా పాపం తల్లి లేని పిల్ల అని వెనకేసుకొస్తుంది. పొద్దున్నే వీళ్ళ సెంటిమెంట్ డ్రామా చూడలేక చస్తున్నాం అని అనుకుని అది రాకముందే ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి అని అనుకుంటూ స్టెప్స్ దిగుతూ ఉన్న విశాల్కి బయట నుంచి వస్తున్న శ్రావణి కనిపించింది. అబ్బా, వచ్చేసింది రాక్షసి, దీని పని చెప్తానుండు అని మనసులో అనుకుని శ్రావణి దగ్గరికి వెళ్తాడు విశాల్. చాలా ఫాస్ట్ గా శ్రావణి దగ్గరికి వచ్చిన విశాల్, ఏమి నీకప్పుడే తెల్లారిపోయిందా, పొద్దున్నే మా ఇంటికి తగలబడ్డావు అని అన్నాడు విశాల్. నీకు ఇప్పుడే తెల్లారిందేమో, కానీ నాకు ఎప్పుడో తెల్లారిందిరా. అయినా నేను మీ ఇంటికి రాలేదు, మా అత్తమ్మ ఇంటికి వచ్చానురా అని సమాధానం చెప్పింది శ్రావణి. నాకు అమ్మైన తర్వాతే ఆవిడ నీకు అత్త అయ్యింది కాబట్టి ఇది నా ఇల్లు అని అన్నాడు విశాల్. ఓకే, ఇది నీ ఇల్లే అయితే ఏంటి, ఈ ఇంటికి నేను ఎప్పుడైనా రావచ్చు, నాకు ఆ హక్కు అధికారం ఉంది సార్ అని విశాల్ని టీస్ చేస్తూ అంటుంది శ్రావణి. వస్తావు, ఎప్పుడో నాకు బాగా కోపం వచ్చినప్పుడు నీ ఆ 2 కాళ్ళు విరక్కొడతాను,
అప్పుడు వద్దువు గాని వీల్ చైర్లో అని వార్నింగ్ ఇచ్చాడు విశాల్. అలా చేస్తే నన్ను జీవితాంతం నువ్వే నీ ఈపి మీద ఎక్కించుకుని తిరగాలిరా ఇడియట్ అని అంటుంది శ్రావణి. నిన్ను వీపు మీద ఎక్కించుకుని తిరిగే కర్మ నాకెందుకే, నిన్ను చేసుకునేవాడు కదా ఎక్కించుకుని తిరుగుతాడులే అని అంటాడు విశాల్. ఆ మాటతో శ్రావణి నన్ను చేసుకునేది నువ్వే కదరా తింగరోడా అని మనసులో అనుకుంటుంది. ఆ మాట అనుకోగానే శ్రావణి బుగ్గలు సిగ్గుతో ఎర్రబడ్డాయి. అతన్ని చూడలేక తలదించుకుంది ఆమె. అది గమనించని విశాల్, పొద్దున్నే నీతో నాకేంటి గాని, అమ్మా ఎవరో ముష్టి వాళ్ళు వచ్చారు చూడు అమ్మా అని కిచెన్ లో పనిచేస్తున్న వాళ్ళ అమ్మ అమలను పిలుస్తాడు విశాల్. ఆ పిలుపుతో అమల, అబ్బబ్బా పొద్దున్నే తయారైపోయారా, ఏదో ఒక పని చేసుకోక ఇలా అడుక్కోవడం ఏంటో అని అంటూ కిచెన్ లోంచి మిగిలిపోయిన అన్నం తీసుకుని వస్తూ శ్రావణిని చూసి ఒక్కసారిగా షాక్ తింటుంది అమల. అది చూసి పగలబడి నవ్వుతాడు విశాల్. ఏంటత్తమ్మా మీరు కూడానా అని దిగులుగా మొహం పెట్టి అంటుంది శ్రావణి. చిచ్చి నిన్నెందుకు అంటాను రా బంగారం, ఒరే ఎదవా ఏంట్రా మాటలు, దాన్ని ఎప్పుడు ఏదోటి అంటూనే ఉంటావు అని విశాల్ని కసురుకుంటుంది శ్రావణి. దగ్గరికి తీసుకుంటుంది అమల. ఇది మరీ బాగుందమ్మా, ఇది మాత్రం రోజు మన ఇంటికి ఎందుకు వస్తుంది, టిఫిన్ కోసమే కదా, అందుకే అలా అన్నాను అని అంటాడు విశాల్. నేనేమి టిఫిన్ కోసం రావడం లేదు అని బొంగమూతి పెట్టి చెప్తుంది శ్రావణి. టిఫిన్ కోసం కాక మరెందుకు వస్తున్నావే, నన్ను చూడడానికి వస్తున్నావా అని వెటకారంగా అడిగాడు విశాల్. ఆ మాటకి కంగు తిన్న శ్రావణి ఒక్క క్షణం బొమ్మలా ఉండిపోయింది. 2 నిమిషాలకి తమాయించుకుని, అవును మరి నువ్వు పెద్ద సూపర్ స్టార్ మహేష్ బాబువి కదా, నిన్ను చూద్దామని అలారం సెట్ చేసుకుని మరి నువ్వు జాగింగ్కి వెళ్లే ముందు ఇలా నీకు ఎదురవుతున్నాను అని అంటూ తన కంగాన్ని కవర్ చేసుకుంటుంది శ్రావణి. నేనేమి మహేష్ బాబుని కాదు, కానీ నువ్వే సమంతలా తెగ బిల్డప్లు ఇస్తున్నావు, ముందు అవి తగ్గించుకుంటే బాగుంటుంది అని కొంచెం కటువుగా చెప్పి శ్రావణి తల మీద ఒక్క మొట్టికాయ వేసి బయటికి వెళ్ళిపోతాడు విశాల్. అబ్బా అనుకుంటూ తలపై రుద్దుకుంటూ వెళ్ళిపోతున్న విశాల్ వైపే చూస్తూ ఉండిపోతుంది శ్రావణి. వాడు ఎప్పుడు అంతేగాని నువ్వు రా తల్లి టిఫిన్ చేద్దు గాని అని శ్రావణి చేయి పట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకువెళ్ళి ప్లేట్లో టిఫిన్ వడ్డించి తిను తల్లి అని చెప్తుంది అమల. టిఫిన్ తినకపోతే అత్తకి డౌట్ వచ్చేస్తుంది అని మనసులో అనుకుని గబగబా తింటూ ఉంటుంది శ్రావణి. ఏంటి అంతా కంగారుగా, పొరపోతుంది జాగ్రత్త అని ఆమె అలా అంటున్నా నోట్లో ఉన్నది నమిలి తింటే లేట్ అవుతుందని నీళ్లు తాగేసి పర్వాలేదత్త పిన్ని నిద్రలేచి ఉంటుంది, నేను పిన్నికి తెలియకుండా గోడ దూకి వచ్చాను, పొద్దున్నే పిన్ని నిద్రలేసేసరికి నేను కాఫీ ఇవ్వకపోతే నన్ను పిన్ని చంపేస్తుంది, అత్త ఇంక వెళ్తాను బాయ్ అని చెప్పి అమల బుగ్గ మీద ముద్దు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శ్రావణి. శ్రావణి చేసిన పనికి అమల నవ్వుకుంటూ, పిచ్చి పిల్ల దీని కష్టాలు ఎప్పుడు తీరుతాయో ఏంటో అని వెళుతున్న శ్రావణిని చూసి మెటికలు విరిచి దిష్టి తీస్తుంది అమల. ఇంటికి వచ్చిన శ్రావణి ఎత్తైన గోడను చూస్తూ వాడిని చూడాలనే క్యూరియాసిటీతో వెళ్ళేటప్పుడు గోడ దూకడం ఈజీగానే ఉంటుంది, కానీ తిరిగి వచ్చేటప్పుడే ఈ గోడను చూస్తే ఎక్కడ లేని నీరసం వచ్చేస్తుంది అని నడుం మీద చేతులు పెట్టుకుని గోడని చూస్తూ అనుకుంటుంది ఆమె. ఈలోపు ఇంటి లోపల నుంచి ఏమే శ్రావణి ఎక్కడ చచ్చావు అని నర్మద అరుపులు వినిపించడంతో అమ్మో పిన్ని లేచింది అని అనుకుని కంగారుగా గోడపై నుంచి కిందకి దూకడంతో కాలు మడత పెట్టి
పడి బెణికింది. అలా బెనకడం వల్ల కాలు చాలా నొప్పి వస్తుంది శ్రావణికి. అయినా అది పట్టించుకోకుండా కుట్టుకుంటూ గార్డెన్ లోకి వెళ్ళింది ఆమె. జాగింగ్ చేస్తున్న విశాల్కి హాయ్ విశాల్ అనే మాట వినిపించడంతో పక్కకు తిరిగి చూశాడు. పక్కన తన జూనియర్ మనస్విని జాగింగ్ చేస్తూ కనిపించింది. ఓ హాయ్ మనస్విని, నీకు కూడా ఎర్లీ మార్నింగ్ జాగింగ్ చేసే అలవాటు ఉందా అని అడుగుతాడు విశాల్. లేదు విశాల్, నువ్వు చేస్తున్నావని మా ఫ్రెండ్ చెప్పడంతో ఈరోజు నిన్ను కలుద్దామని ఇలా ఇంట్లో జాగింగ్ వంక పెట్టుకుని వచ్చాను అని సిగ్గుపడుతూ చెప్పింది మనస్విని. వాట్, నన్ను కలవడానికి వంక పెట్టుకుని వచ్చావా? ఎందుకలా మనస్విని? నన్ను కలవాలంటే కాలేజీకి వస్తావు కదా అని అయోమయంగా ఫేస్ పెట్టి అడిగాడు విశాల్. కాలేజీలో అందరూ ఉంటారు కదా విశాల్, నేను నీతో ఒక్కసారి ఒంటరిగా మాట్లాడాలి అని ఇలా వచ్చాను. నాకు కొంచెం టైం ఇవ్వగలవా అని అడుగుతుంది మనస్విని. ఓకే చెప్పు, ఇక్కడ ఎవరూ లేరు, మనిద్దరమే ఉన్నాం కదా, నువ్వు ఎంతసేపైనా ఫ్రీగా మాట్లాడవచ్చు, పర్వాలేదు అని అంటాడు విశాల్. దానికి మనస్విని కొంచెం బ్లష్ అవుతూ విశాల్ అలా వెళ్ళి కూర్చుని మాట్లాడుకుందాం అని అంటుంది. ఓకే పద అని అంటాడు విశాల్. శ్రావణి రోజు విశాల్ని చూడడానికి వాళ్ళ ఇంటికి వస్తుందని అమలకి తెలుస్తుందా? శ్రావణికి తనపై ఉన్న ప్రేమని విశాల్ తెలుసుకోగలుగుతాడా? నర్మద శ్రావణి ఇంట్లో లేదని ఏం చేయబోతుంది? మనస్విని విశాల్కి చెప్పే ఆ విషయం ఏంటి తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేస్తూ ఉండండి. అలాగే ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో మీ కామెంట్లు, లైక్లు, షేర్ల ద్వారా నాకు తెలియచేయండి. మీరు ఈ ఎపిసోడ్ ఇష్టపడితే కనుక నెక్స్ట్ ఎపిసోడ్ చాలా ఫాస్ట్గా ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. సో డోంట్ మిస్ ఇట్.